అయ్యనార్ గారు నాకు కొంచెం పరిచయం ఉంది, స్వతహాగా మంచి ఆఫీసరే, కానీ మరి దుష్టులతో ఉన్నప్పుడు బ్యాడ్ లక్ ఎదుర్కోవాలి. మరి వారేం చెప్పారంటే కుక్కల్ని పంపించమన్నారు, డాగ్ స్క్వాడ్ని పంపించమన్నారు అని చెప్పారు. నార్మల్గా మనం ఎక్కడైనా సరే చూస్తాం, ఎయిర్పోర్ట్లో చూస్తాం, ఆ కుక్కల్ని ఐజీ స్థాయి అధికారి కాదు కదా, ఎస్ఐ కూడా డీల్ చేయడు. ఓన్లీ కానిస్టేబుల్, ఇన్ అన్ ఎక్స్ట్రాడినరీ కేస్ హెడ్ కానిస్టేబుల్ లెవెల్ వాళ్ళే ఆ పోలీస్ డాగ్స్ ట్రైనింగ్ ఇస్తారు. ఇక్కడ కూడా అన్ని బ్యాగులు చెకింగ్కి ఆ కుక్కల్ని తిప్పేది కూడా బిలో ఎస్ఐ ర్యాంక్ అధికారులే తిప్పుతారు. మరి ఇక్కడ కుక్కల్ని అడిగారు, అందుకని చెప్పి మేము పంపించామన్నారు. కుక్కలు వచ్చినాయో లేదో తెలియదు, కానీ అయ్యనార్ గారు ఎందుకు వెళ్ళారు? ఒక ఐజీ స్థాయి అధికారి ఎందుకు అక్కడికి వెళ్ళవలసి వచ్చింది అనేది ఇట్స్ $1 బిలియన్ క్వశ్చన్. పైగా ఆయన అంటారు ఏదో అకాడమిక్గా అలా రాశారు తప్ప వాళ్ళేమీ మా మీద ఎలిగేషన్లు చేయలేదట. వీళ్ళు అనేసుకుంటే సరిపోద్దా? అక్కడ రాసింది స్పష్టంగా ఉంది. ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఆఫీసర్స్ అండ్ పోలీస్ ఆఫీసర్స్ దే హ్యావ్ ట్రైడ్ టు ఇంటర్వ్యూన్. అయిపోయి తడిసిపోద్ది మెటీరియల్, మీరు ఇప్పుడు కాదు, మాకు బొక్కైపోద్ది, తడిసిపోయిందంటే మీరు వెళ్ళిపోండి, మేము మళ్ళీ వచ్చిన తర్వాత టెస్ట్ చేస్తాం, లోపలెట్టేయండి అని అంటే అదేం కుదరదురా డాకూస్ అని మరి ఆ సిబిఐ అధికారులు వాళ్ళని ఎదురుగుండానే శాంపుల్ తీసేటప్పటికి అడ్డంగా దొరికేశారు. ఐజీ స్థాయి అధికారులు అక్కడ రావాల్సిన అవసరం ఏంటి? అడిగింది కుక్కలనా, వచ్చింది ఐజీయా? ఇది ఎక్కడ న్యాయం అండి? అతకాలి కదండి, స్టోరీ అతకాలిగా. మరి కుక్కల ఫోటోలు కూడా లేవు. పోలీసులు వచ్చిన ఫోటోలు అయితే మరి కొన్ని వచ్చినట్టున్నాయి మీడియాలో. సరే, కుక్కలు వచ్చే ఉండొచ్చు, కానీ ఐజీ గారు కుక్కలను తీసుకురారండి. మరి తెలుసండి, నేను నమ్మండి, అర్థమైందండి, నేను నమ్మండి. ఐజీ గారు కుక్కలను తీసుకురారండి, కుక్కలను అడిగితే ఐజీ గారు రారండి. సో ఇంకా మరి అలాగా ఎందుకు ఈ కహానీలు ఎందుకు చెప్తున్నారు అంటే మీకు అర్థమైపోయింది కదా ఎందుకు చెప్తున్నారు. ఆ స్టేజ్లోనే ఆపాలని చూశారు, కానీ కుదరలేదు. ఇప్పుడు ఏదో ఆక్వా ప్రాసెసింగ్, రొయ్యలు తలకాయలు తీసి ప్లాంట్, లేకపోతే రొయ్యల్ని ప్రాసెస్ చేసే ప్లాంట్, వీళ్ళందరూ తిరుగుతున్నారట సిబిఐలో. అక్కడేం దొరుకుద్ది? బొచ్చు ఏమీ దొరకదు. వీళ్ళు వెళ్ళాల్సింది జే బ్రాండ్స్ తయారయ్యే ఆల్కహాల్ ఫ్యాక్టరీకి వెళ్ళాలి, బాటిలింగ్ ప్లాంట్లకి వెళ్ళాలి, రెడ్ హ్యాండెడ్గా శాంపుల్స్ తీసుకోవాలి. ఆ శాంపుల్స్లో ఈ డ్రగ్ ట్రేసెస్ ఉన్నాయా? మైల్డ్ ట్రేసెస్ ఉంటాయి చాలు, జీవితం నాశనం అయిపోవడానికి ఆ మైల్డ్ ట్రేస్ చాలు. అది క్రోమోగ్రఫీ టెక్నాలజీ వాడతారా, వాడతారో అనాలిసిస్ చేసి స్పష్టంగా ముందు ఆ ఉపద్రవం నుంచి జనాలను కాపాడాలి. అది చేయాలి. దే మస్ట్ ఎక్కడైతే ఈ జే బ్రాండ్స్, ఈ తొక్కడా బ్రాండ్స్ తయారవుతున్నాయో ఆ తొక్కడా బ్రాండ్స్లో ఉన్న ఈస్ట్ శాంపుల్ తీసుకోవాలి అర్జెంటుగా. ఇవాళే మార్చేసి ఉంటారు వాళ్ళు, ఆ శాంపుల్ అంతా ఎక్కడ మొన్నే తోస్తుంటారు వీళ్ళు, ఎందుకంటే వాళ్ళు అంత కంగారు పడుతున్నారు. సో మనసు ఉంటే మార్గం లేదు. అక్కడ ఫ్యాక్టరీ వాళ్ళతో మాట్లాడి ఏమైనా ఈ లాస్ట్ 3 రోజుల్లో ఇక్కడ ఉన్న ఈస్ట్ని తరలించారా, ఇప్పుడున్న ఆ స్టాక్స్ ఎప్పుడెప్పుడు వచ్చినాయి, దానికి గతంలో వైజాగ్ పోర్ట్లో వచ్చిన ఈస్ట్ వచ్చిన డేట్స్కి ఇక్కడ స్టాక్ వచ్చిన డేట్స్కి కొరిలేషన్ ఏమన్నా ఉందా, ఇటువంటివన్నీ కూడా రూల్ అవుట్ చేసుకోవాల్సిన అవసరం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కి ఉంది. అలాగే అట్ ది సేమ్ టైం కోనం వీరభద్రరావు గారి మీద వీళ్ళు చాలా ప్రెషర్ పెడతారు. మన రిలేషన్ గురించి చెప్పేమంటే మటుకు బొక్క బయలుపోద్దని చెప్తారు గ్యారంటీగా. హిస్ లైఫ్ విల్ బీ అట్ రిస్క్. సో అతనికి సెక్యూరిటీ అతనన్నా పెట్టుకోవాలి, అతను కేంద్ర ప్రభుత్వం సిబిఐ వాళ్ళైనా
టెంపరీగా ఆయనకి సెక్యూరిటీ ఇవ్వాలి, లేదంటే వివేకానంద రెడ్డి గారిని ఖర్చు రాసి తెలుగుదేశం అకౌంట్లో చంద్రబాబు నాయుడు గారి పేరో లేకపోతే రవి పేరో అది పేరో వాళ్ళ మీద ఖర్చు రాసినట్టు ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఇది మొదలెట్టారు. సునీత భర్తే చంపాడని ఇంకోటి కొత్తగా మొదలెట్టారు. అలాగా ఎవరి పేరు మీదో ఖర్చీలు రాసి జమ వేరే వాళ్ళ పేరు మీద వేసి అలవాటు ఉంది కాబట్టి ఈ కోనం వీరభద్రరావు గారిని కూడా ఖర్చు రాసి మళ్ళీ అప్పరంగా దొరికారు. ఈసారి మరి పురంధేశ్వరి గారిని పెడతారా, చంద్రబాబు గారిని పెడతారా, ఇంకెవరిని పెడతారా, ఇంకెవరి మీదో ఖర్చు రాసే అవకాశానికి స్కీమ్ వేసుకున్నట్టుగా ఈ పేపర్ వార్తలు చూస్తే నాకైతే అనిపిస్తుంది. నాకు అనిపించిన ఈ విషయాన్ని ప్రజలతో పంచుకోవటం నా బాధ్యతగా భావించి ముందు చూపుతో ప్రజల ముందు ఈ విషయాలన్నీ నేను పెడుతున్నా. ప్రజలు అప్రమత్తంగా ఉండండి. ఆ మద్యం పరీక్షలన్నీ కూడా వాళ్ళు చేసేదాకా వీలైతే 3-4 రోజులు మానలేరు, ఆ మద్యం తాగటం మానలేరు. ఎందుకంటే మరి అది ఎడిక్షన్ కాబట్టి. జగన్ మందు అంత చెత్త అయినా కూడా 250 రూపాయలకు అమ్మినా కూడా కొనుక్కుని తాగుతున్నారంటే ఆ కిక్కు కోసం అనేది ఒక డాక్టర్ గారు నాకు చెప్పిన మాట. అయితే మెజారిటీ అదే అవ్వాలి. ఎందుకంటే 25 టన్నులు నిజంగా మొత్తం డ్రగ్ అయితే కొనలేడు అవడు. ఈవెన్ జగన్మోహన్ రెడ్డికి కూడా అది ప్యూర్ డ్రగ్ అయితే కొనటం ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ పాసిబుల్. అంత క్వాంటిటీ అక్కడ సప్లై చేసేవాడు కూడా ప్యూర్ ఫామ్ అయితే ఉంటాడు అని కూడా నేనైతే అనుకోవట్లేదు, నాకున్న సినిమా పరిజ్ఞానం ప్రకారం. సో చూద్దాం. ఈ నీలాపనిందలో ఇలాగా స్నేహితులు ఫోటోలు దిగితే అవన్నీ కూడా వేసి నిన్నటిదాకా నీ పార్టీలో ఉన్న వాళ్ళ మీద కూడా నువ్వు బతిమాలినా కూడా టికెట్ అక్కర్లేదని వెళ్ళిపోయిన వాళ్ళ ఫోటోలు కూడా ఇవాళ నువ్వు పేపర్లో వేసి ఇంత నీచ స్థితికి దిగజారారు అంటే ఎస్, మై ఎలిగేషన్స్ ఆర్ ఖచ్చితంగా నిజం అవుతాయి. సిబిఐ దర్యాప్తు మరి ఇక్కడ కేజ్రీవాల్ గారి విషయంలో మరి ఎంత సీరియస్గా ఉన్నారో, 100 కోట్ల కుంభకోణానికి ఇది 1000 కోట్ల కుంభకోణం, ఎప్పటి నుంచో జరుగుతున్న కుంభకోణం. మరి గతంలో ఆషికి ట్రేడింగ్ తెచ్చుకున్న టాల్కమ్ పౌడర్ రూట్లో తెచ్చుకున్న ఆ కేసు ఏమైంది ఇప్పుడు దాకా ఎవరికి తెలియదు. అలాగే కాలగర్భంలో కలిసిపోకుండా మరి ప్రతిపక్షాలన్నీ దీని మీద తీవ్రంగా దృష్టి పెట్టాలి. ప్రస్తుతానికి నేను కూడా ఏక వ్యక్తి ప్రతిపక్షాన్ని కాబట్టి నేను కూడా దీన్ని వదలను. సాయంత్రానికి రేపు ఏదన్నా పార్టీలో చేరితే అప్పుడు ఆ పార్టీ తరఫున పోరాడతాం. టిల్ దట్ ఇవాళ కూడా దీని మీద రాయవలసిన ఫోరమ్స్కి నేను లెటర్లో వ్యక్తిగా ఒక ఎంపీగా రాసి పనిలోనే ఉన్నాను. సో ఇది నేను ఈరోజు కేవలం దీని మీదే ఫోకస్ చేసి చెప్పాలనుకున్న అంశం. రేపు మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.